కార్యకర్తలుగా మనకు బుద్ధి రావద్దా అంటున్నా. రాజకీయ వ్యక్తిగా ఇక్కడ రేవంత్ అన్న గానీ ఓడిపోయిన కేసీఆర్ అన్న గానీ ఎవరైనా సరే రాజకీయంగా వాళ్ళ ఫోటోలు పెట్టడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీటింగ్ పెట్టి తను పోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆయన ఫోటో ఉండాలని ఆశపడుతున్నాడు, గర్వంగా చెప్పుకోవాలంటున్నాడు. ఏంది ఆయన బాధ ఏంది, కథ ఏంది? జగనన్న ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలంటే ఆయన కోరుకుంది జనానికి. మరి అంత కోరుకున్నప్పుడు అంత సేవ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళన్న రాజశేఖర రెడ్డి అన్న ఉన్నాడు, ఆయన పోయినా కూడా ఇప్పుడు ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి. ఇందిరా పార్టీ ఉంటుంది, ఇల్లు ఊరూరికి ఇచ్చింది. ఆయన ఇచ్చినట్టు ఇప్పుడు వచ్చిన పార్టీలు ఏ పార్టీలు ఇయ్యలేదు, సరిగ్గా ఇయ్యలేదు. అందుకని ఆయన ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి జగనన్న ప్రజల సమస్యల మీద కూడా అట్నే పోరాడితే ఆయన ఫోటో ఇంటింటికి కాదు గుడిసెలో కూడా ఉంటుంది, చెట్టు కింద ఉండేవాడి కాడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన సాయం అంతవరకు అందాల, చెట్టు కింద ఉండేవాడికి కూడా అందాలన్నమాట వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయన ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటుంది కదా అన్న. కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టు సాయం ఉండాలి. అంటే గతంలో ఇట్లాగే పొలం రాయి మీద ఆయన బొమ్మ వేసాడు, పాస్బుక్ మీద ఆయన బొమ్మ వేసాడు, ఎమ్మెల్యేలు వాళ్ళతో తెలియకుండా వాలంటీర్లను పంపించాడు ఇంటికి. అంత చేసినందుకే 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ అదే పాట పాడుతున్నాడు, ఎందుకని అంటారు? నువ్వు జగనన్న గురించి ఆయన ఒక్కరే కాదు పెట్టింది. ఇప్పుడు రాజకీయం పరిపాలన ఎట్టుందంటే రాజకీయంగా ఏ ఎత్తు ఆయన ఫోటో వేసుకో ఎవరు వేయలేదుగా. తెలంగాణలో పొలం రాళ్ల మీద వేయలేదు, పొలం రాళ్ల మీద వేయలేదు, పాస్బుక్ మీద ఎవరు ఫోటోలు లేవు కదా, ఎవరు లేవు. ఎన్టీ రామారావు ఫోటో కూడా లేదు పాస్బుక్ మీద. లేవు. మరి ఇప్పుడు ఎందుకని ఈయనకి ఎందుకు అంత ఆశ? ఎందుకు కాయించుకొని అన్ని మార్చుకుంటారు. అంటే సామాన్య ప్రజలు ఎటు ఆఫీసుల చుట్టూ జరగలేక సాగుపోతున్నారు అన్నమాట. తిరిగితే అక్కడ కూడా లంచాలు అడుగుతారు. ఈ అనకూడదు కానీ బూతులు ఒక్కొక్కడు రాజకీయ పరంగా వచ్చి మనుషులు దోచుకోవడానికి కానీ సమస్యల మీద పోరాటానికి వచ్చిన సన్నాసి ఎవడు ప్రతి ఒక్కటి కోరుకుంటుండ్రు కానీ చేయొద్దా? ఇప్పుడు ఒక చేను పాస్బుక్ పుట్టియాలంటే దానికోసం ఆఫీస్ చుట్టూ తిరిగితే అక్కడ ఉన్న లంచాలు అడుగుతారు. ఇప్పటికీ ప్రతి ఒక్కడికి లంచం ఇవ్వాలి, ప్రతి ఒక్క సన్నాసికి దేనికి పోయినా. అయ్యైతే అడగరు. ఎందుకు అడగరు? అసలు ఫోటో పెడితే తప్పయా? ఇదిగో జగన్ అయినా గానీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు అయినా గానీ ఎక్కడ రాజకీయ వ్యక్తిగా ఇక్కడ రేవంత్ అన్న గానీ ఓడిపోయిన కేసీఆర్ అన్న గానీ ఎవరైనా సరే రాజకీయంగా వాళ్ళ ఫోటోలు పెట్టడానికి వీల్లేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజాకోర్టులో ప్రజలకు సేవ చేయాలి. మీరు దేవుళ్ళని మీ ఫోటోలు పెట్టడానికి రాజ్యాంగంలో ఏమి రాసి ఉంటే అదే నడవాలి ఫస్ట్ కాంచి. కానీ మీరు నేను వచ్చినప్పుడు ఒకటి, నువ్వు వచ్చినప్పుడు ఒకటి రాస్తే ప్రజలు చట్టరు ఆఫీసుల చుట్టూ జరగలేక. ఇలా బోనాలు కొట్టి ఇప్పటి నుంచి ఆయన తెలివి రావాలని నేను కోరుకుంటున్నాను. కాదమ్మా, ఫోటోలు పెట్టి సేవ చేస్తే జనాల మనసులోనే ఉండదు కదా ఫోటో, ఇలా పెట్టుకుంటే అవసరం లేదు కదా. అదేమని ఇప్పుడు చెప్పింది తలకా లేదా? ఇప్పుడు చెప్పింది అదే కదా నా ఫోటో నీ ఫోటో. అందుకని రాజకీయంగా వ్యక్తిగతంగా ఎవడొచ్చినా సరే ప్రశ్నించాలి. నేను ఒక్కదాన్ని కాదు. ఇప్పుడు ఇవాళ జగన్ అన్న పెట్టడు, రేపు పవన్ అన్న పెట్టొచ్చు. నేను చెబుతున్నా ఎగ్జాంపుల్ చెబుతున్నా. అన్న పెట్టడు కరెక్ట్, పెట్టడు కరెక్ట్ నాకు తెలుసు. నేను పవన్ అన్న గురించి పోరాడేదాన్ని నాకు తెలియదా ఏంటి? కానీ ఇవాళ ఆయన పెట్టవచ్చు, రేపు ఇంకొక ఆయన పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. అందుకని రాజకీయంగా ప్రజలను పరిపాలించడానికి వచ్చిన వాళ్ళు ఫోటోలు ఇవి పెట్టద్దు, పెట్టి ప్రజలను నాశనం చేయొద్దు. మీరు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవ చేయండి అంతే. కానీ వాళ్ళు పెట్టినప్పుడు మరి మనకేం పుట్టింది అడగొచ్చుగా. ఇప్పుడు కార్యకర్తలుగా ఇప్పుడు నాదో పార్టీ, నీదో పార్టీ, మీదో పార్టీ. ఇప్పుడు మన పార్టీ రాజకీయంగా కొట్టుకోవద్దు. ఒక మాట చూసి సింపుల్ చదువుతాం. నాయకుల పరంగా కొట్టుకుంటున్నాం. మనకు పెడుతున్నారా? మన సత్య పెడతానరా? అది ఆలోచించలేదే. పొలం గట్ల మీద కూడా రాజకీయ జెండాలు ఎందుకు ఎగురుతున్నాయి? ఇప్పుడు ఆ రోజుల్లో లేనిది ఎందుకు ఎగురుతుంది? జగన్ ప్రభుత్వం అని, చంద్రబాబు ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వాలు పక్కన పెట్టవాయా? కార్యకర్తలుగా మనకు బుద్ధి రావద్దా అంటున్నా. సిగ్గుండాలి. జెండా బట్టి ఉరికే వాళ్ళకి ఎవరికైనా సరే సిగ్గుండాలి. మన మంచి చేయనప్పుడు మన నాయకుడు ఎవడన్నా కానీ పక్కన పెట్టాలా, అది నేను చెప్పేది. సరే మేడం, ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలు పెడతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ గెలుస్తారంటారు 29 యాత్ర మొదలు పెడతా జగన్ గారు. అన్న అవకాశం ఉంటే గెలుచుడేమో. ఇప్పుడు ఆయన సత్తా ఆయన చూపించుకోవాలి కదా. ఆయన కష్టపడితే ఆయన 2 సంవత్సరాలు మాత్రం చెబుతాను నేను. జగన్ అన్నకి నాకు పార్టీ పిచ్చి లేదు, కచ్చా లేదు. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ శ్యామలక్క లాంటి వాళ్ళు, రోజా అక్క లాంటి వాళ్ళు, అంపటి రాంబాబు అన్న లాంటి వాళ్ళు, ఎవరో పేరు లేని నాన్న లాంటి వాళ్ళు, ఎవరెవరో కొంతమంది అన్నలు ఇంకో పార్టీ పరంగా ప్రజలకు సేవ చేయాలి. కానీ వ్యక్తిగతంగా తిట్టొద్దు. మీరు ప్రజలకు సేవ చేయాలని వచ్చినప్పుడు మీరు ప్రజలకే సేవ చేయండి.
అంతేగాని తిడితే ఏమవుతుందంటే దిగజారిపోతారు పార్టీగా దిగజారిపోయి వాళ్ళు దిగజారిపోయేది కానీ జగనన్న దిగజారిపోతారు ఏడగెళ్తాడు నేను ఎప్పుడో చెప్పిన జగనన్న పరువు తీయడానికి వచ్చారు వీళ్ళు మొత్తం అని నన్ను తిట్టినా ఏం లేదు కానీ నన్ను కొట్టరేమో కానీ కొట్టినా ఏం లేదు కానీ ఇది నిజం అనమాట వాళ్ళు ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి అటు వాళ్ళు సొంతంగా మాట్లాడటానికి వచ్చినట్టే ఉంది అన్న అసలు ఆ సేవలకు మాట్లాడితే ఏమన్నా ఉంటుంది అసలు లేదు పవన్ అన్న గురించే మాట్లాడుతాం రోజాకు వచ్చినా కూడా పవన్ అన్న గురించి రోజాకు పరుగు పోయినా ఇది లేదా గేట్ దాటి నేను ఆయన ఒక సైడ్ ఉండాలి ఆయన ఒక సైడ్ ఉండాలి అని చెప్పినాక కదా గెలిచిండు కదా గెలిచినా కూడా వదలట్లేదు అక్క ఆ క్యాబేజీ పూబేజీ అని మాట్లాడుతుంది మరి మాట్లాడకూడదు కదా అది కాదు మేడం ఎవరు మన విలేకరు ఒక రిపోర్టర్ ఆయన మాట్లాడాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు మరి కవితక్కతో మొదలు పెట్టుకుంటే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వీళ్ళందరి మీద ఎందుకని కేసులు పెడతలేదు పవన్ కళ్యాణ్ వారు వాళ్ళ గురించి ఎందుకు స్పందించట్లేదు స్పందించాలి కదా అన్నీ మాట్లాడుతుంటే ఇప్పుడు దేవుడు అనేవాడు నిదానం చేస్తాడు ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కరు పరసన రాకుండా ఎందుకు కొడితే ఇప్పుడు అందరి మీద పెట్టి తిడితే అందరికి ఆడికి చేరినట్టు కాదా ఆ మాట ఒకరికే చేరుతుంది అది అందరికి చేరినట్టే కదా అది తెలుసుకోవాలి ఫస్ట్ ఒకదానికే డైరెక్ట్ పోయి వార్నింగ్ ఇచ్చినట్టు కాదు అది అందరికి వచ్చినట్టే